హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను నీలిమ. ఈరోజు పల్లి పట్టి చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా అమ్మల ఊర్లో పంట పండితే ఎవరో ఇచ్చారు మా అమ్మగారికి ఒక 2 కేజీల వరకు. సో ఇట్లా డ్రై ఇది. సో ఇంకా మేము ఒలుచుకొని కొంచెం ఒలిచి పల్లి పట్టి చేద్దామని, అదే పప్పుండా పల్లి పట్టి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ట్రై చేసినాం. ఇలా కొన్ని వేరుశనగ గుండ్లు తీసుకొని రోస్ట్ అదే వేయించుకొని పీల్ చేసుకోవాలంటే తొక్క తీసుకోవాలి. ఇలా మా అమ్మగారు చెరుగుతున్నారు, నేను కొంచెం చెరుగుతున్నా. ఇంకా చాలా వేడిగా ఉంది, ఇంకా ఇలాగ అవ్వట్లేదు అని చెప్పేసి రోట్లో వేసి దంచాం అనమాట. సో దీన్ని పక్కకు పెట్టాం, వేడిగా ఉందని చెప్పేసి. ఈ లోపల బెల్లము పాకం తీద్దామని చెప్పేసి బెల్లం పాకం సూపర్ మార్కెట్లోనే తెచ్చాం, మాకు ఎవరు ఇవ్వలేదు. కానీ సో ఇదేంటంటే ఈ రోట్లో వేసి దంచి తీసి పాకం చేస్తున్నాం అనమాట. సో అటుపక్కేమో మా అమ్మగారు పల్లీలు పీల్ చేస్తున్నారు, ఇటుపక్కేమో నేను రోజు ఈ బెల్లం పాకంకి తీస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్, కడాయి పెట్టుకొని ఈ బెల్లం అంతా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో అంటే కొంచెం వెడల్పాటి బాండి ఉంది కదా అని చెప్పేసి ఈ లోపల ఎవరో కాయ వేసారు, అందులో శనగకాయ ఉన్నారు కదా మా దెయ్యాలు, ఒక కాయ వేసారు. సో వేసి కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉంటే స్టేర్ చేయాలన్నమాట. కొంచెం అంటే కొంచెం కాదు, పాకంకి సరిపడా అనమాట. అందులో చిన్న చిన్న ఉన్నాయని పర్లేదు, అది ఆల్రెడీ కడిగిపోతుంది వేడికి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇది అలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇది బెల్లము తీగ పాకం కాదు, ముద్ద పాకం కావాలంట మా మమ్మీ చెప్పింది. ఇప్పుడు ఆ బెల్లం సరిపోదేమో డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం వేసాను. వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఇటుపక్క అందులో ఏమేం అవసరం లేదు, ఇందులోని ఆ పాకం ఉంటే చాలు. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసాను అంతే. సో కలర్ చేంజ్ అయిపోయింది, బాగా మెల్ట్ అయిపోయింది. బట్ ఇది కూడా కాదు, తీగ పాకం కాదు, ముద్ద పాకం. ఈ లోపల ఈ రాక్షసి ఆ బెల్లం మొక్క తింటుంది, అదేమో అది ఒలుచుకుంటుంది, దాని ఎవరి పనిలో ఆడు ఉన్నాడు. సో ఇంకా తీగ పాకం వచ్చింది, కానీ ఇది కాదు, ముద్ద పాకం కావాలన్నమాట మాకు. ఈ లోపల మా అమ్మ ఎంత చెరిగినా పని అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఇంకా రోట్లోనేమో వేసేసి కచ్చపచ్చగా దంచాను. దంచేసిన తర్వాత ఆ పాకం అంతా వచ్చేసి ఇగో మమ్మీ అలా పైనుంచి వేయకూడదు, కలిపితేనే బాగా వస్తుంది అని చెప్పేసి కలిపి ఆ ప్లేట్లోనే పెట్టాము. సో ఇది ఓకే అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేద్దామని చెప్పేసి అనమాట. ఎలా వస్తుందో ఏంటా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, టేస్ట్ చూసాం, కొంచెం గట్టి పడాలి. సో దాన్ని అలా పెట్టాం అనమాట. మిగిలిన పాకం అంతా నేనే తినేసాను. సో దీన్ని ఏంటంటే మొత్తము స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం పాకం పోసి